ఒక విషయం చెప్పండి. ఇప్పుడు చూస్తున్నాం మనం గత కొద్ది కాలంగా బంగ్లాదేశ్‌లో గావచ్చు, ఈరోజు ఉగ్రదాడి పహల్గామా అండ్ బాయ్సరస్‌లో గూడా ప్రాంతంలో మారణకాండ సృష్టించిన తీవ్రవాదులకు మీరేం జెప్తారు? అసలు దీన్ని ఎలా జూడొచ్చంటారు? ఇప్పుడు ఎందుకు ఇదంతా హిందువులపైన ఈ మారణకాండ ఎందుకు సృష్టిస్తున్నారు ఇప్పుడు అసలు? ఇది ఎంత అరాచకం మీరు చూస్తా ఉన్నారు. టీవీలలో మోగుతా ఉన్నది, పేపర్లలో వస్తా ఉన్నారు. వాడు బొట్టు అమ్మాయికి తాళి ఇస్తుండు, చంపేస్తుండు. హ్మ్. వీళ్ళు పాయింట్లు ఇటు చేసి వీడు సున్నతుందా లేదని వాడిని చంపేస్తున్నాడు. వాడు ఇట్లా ఘోరంగా రాస్తా ఉన్నాడు. హ్మ్. ఈరోజు ఇదంతా ఇది ఏం చేస్తారో 2-3 రోజుల్లో తెలిసిపోతుంది. అసలు బంగ్లాదేశ్ మన పటం ఉంటుందా లేదా, హ్మ్. పాకిస్తాన్ ఉంటుందా లేదా అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. డైరెక్ట్ అందరితో డిస్కస్ చేస్తాడు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే హ్మ్. ఇంకా 100 మంది చచ్చిపోయినా కూడా వాళ్ళు పక్కదలు. హ్మ్. అంటే ఇప్పుడు ఒకటి భారతదేశం, ఇప్పుడు సపోజ్ మనం బంగ్లాదేశ్లో హిందువులను చంపుతాడు, తతిమూలందరూ భారతదేశం వస్తున్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో చంపితే ఎటు పోతాం దేశం? మనకున్నది ఒకటి దేశం కదా, హ్మ్. 140 కోట్ల జనాభా. ఏ దేశం పోతాడు, ఎవడు పోతాడు? ఇప్పుడు అమెరికా వాడు వాడు చేతులు కాలు కట్టేసి బెడిలేసి ఫ్లైట్లు ఎక్కి వాడిని దేశంలో పడేసేస్తాడు. అది ఎంత దారుణం చూడండి. పర్యాటక ప్రాంతంగా ఉన్నట్టు దాన్ని చూడ్డానికి పోయినటువంటి కొత్త నూతన వధూవరులు అది పెళ్ళే 6 రోజులు కూడా కాదు. ఆ ఈ రోజు రోజున కాల్పుల్లో చనిపోయినటువంటి అదే భర్తను చూసి అది వెలువెలుస్తుంది. ఎంత బాధాకరం చూడండి మీరు. అది కాశ్మీరు ఎండాకాలం చల్లగా ఉంటుంది. ఈ ప్రపంచ దేశాలు అందరూ థాయిలాండ్, మలేషియా, దుబాయ్ అటు అన్ను పోకుండా నరేంద్ర మోడీ గారు మన దేశంలో కాశ్మీర్ మంచిగా ఉన్నది, అది చాలా ఇక అది భూతల స్వర్గం, ఆడ దేవుడు ఉంటాడు, శివుడు ఉంటాడు, ఆడ హిమాలయాలు ఉంటాయి, అది అన్నీ చూసుకొని రావచ్చు వీళ్ళని ఒక ప్లాన్ చేస్తే వీళ్ళు అరాచకాలు సృష్టిస్తున్నారు. కొంతమంది చంపితే ఇక్కడికి రారు, మనం కాశ్మీర్ ఆక్రమించుకోవచ్చు అన్న ప్లాన్ కొద్ది వాళ్ళు పాకిస్తాన్ వాడు చెప్తుండు. వాడు అన్నం లేకుండా పోయినా కూడా వాడు ఆ ఫైట్కి వస్తుండు. ఇక వానికి లాస్ట్కు జీవితంలో వాడు ఏం చేస్తాడో తెలియదు. కానీ ఇక ఇప్పుడు తెలుస్తుంది వారం రోజుల్లో పాకిస్తాన్ ఉంటుందా పోద్దా. పాకిస్తాన్ ఆక్రమించుకున్నా కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమని పార్టీలను అనడం, అది 200 కిలోమీటర్ల లోపలికి వచ్చి వాళ్ళంతా మేము భారతదేశంలో ఉంటామంటారు. అక్కడ ఉన్న ప్రజలు మాకు పాకిస్తాన్తో ఉండమంటారు. అయినా కూడా వీళ్ళు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మనిషికి ఆలోచన శక్తి గొప్పది. ఆలోచించి ఏదో ఒకసారి వానికి నాశనకాల దగ్గరికి వస్తుంది, వాడు పోగుతాడు. నిన్న కాశ్మీర్లో ఏమన్నారా పాపం, వీళ్ళని చంపుతారు, నువ్వు మినిస్టర్ని చంపు, ఓ సీఎంని చంపు. ఇప్పుడు చూడొచ్చిన చంపితే అదేం పాపం చెప్పండి. 20 మందిని 25 మందిని చంపారు, ఇంకొక 20-30 మంది గాయాలని వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఇదంతా అసలు ఘోరం. నేను టీవీ చూడగానే పెట్టగానే అది వస్తుంది న్యూస్లో. మనకి ఎంత బాధ అయితే మనకే ఇక్కడ రక్తం ఉడుకుతుంది. మన ఇక్కడ తెలంగాణ ఎవరిదైనా ప్రాణమే కదా. ఇప్పుడు తెలంగాణ ఉన్న మినిస్టర్లదైనా ఇంకెవరిదైనా కూడా అందరూ బాగుండాలి. అది మీరు అనేది. ఇప్పుడు ఆ ఉచితార్థంగా ఒక సందర్శనాత్మకంగా చూడడానికి పోయిన వాళ్ళని చంపడం ఎంతవరకు అనేది మీరు బాధపడుతుండ్రు. అది బాధని ప్రజలందరూ శత్రువు కూడా బాధపడతాడు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఫోన్ చేసి అన్న గింత అన్యాయం ఉంటుంది అన్న, అసలు అసలు పార్టీ వేస్ట్ అన్న కాంగ్రెస్ అంటారు. నాకు ఫోన్ చేసి పొద్దున వాళ్ళు పార్టీ కాదయా, మీరు ఏదైనా గొడవలు అయినప్పుడు హిందువులు అందరూ ఒకటి కాదు. మరి ఒక పని ఒకటి చేయండి. ఇప్పుడు ఎక్కడ ఈ ఉగ్రదాడులు జరిగినా కూడా ఏ బంగ్లాదేశ్లో కావచ్చు, తర్వాత ఇప్పుడు పహల్గామాలో కావచ్చు, బైనారస్లో కావచ్చు, ఏ ప్రాంతంలో ఉగ్రదాడులు జరిగినా కూడా బీజేపీ పార్టీ వాళ్ళు ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు, మహిళలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు చేస్తారు. కానీ మిగిలిన పార్టీలు ఎందుకు రావు? ఇప్పుడు వాళ్ళకు రాహుల్ గాంధీ చెప్తుడు కదా, నిన్న రాహుల్ గాంధీ అమెరికా వేయడం మొన్న మాకు మా భారతదేశంలో ఎలక్షన్ సరిగా అయితలేదు, అది అంత ఫ్రాడ్ జరుగుతుందని చెప్తుండు. అసలు వాడు మనిషేనా అని అంటున్నాడు. ఒకసారి భారతదేశం గురించి ఇతర దేశాలను ఎందుకు మాట్లాడాలి? అప్పుడు ఐక్యరాజ్య సమితి చెప్పింది భారతదేశం గొప్ప దేశం అని. ప్రపంచ దేశాలు చెప్తున్నాయి భారతదేశం సనాతన ధర్మం మీద ఆధారపడిన దేశం. అది ఎంతో మంది దండయాత్రలు చేసినా కూడా ఆ హిందుత్వం మీద పట్టు విడవకుండా వాడు ఉన్నారు. భారతదేశ ప్రజలు అన్ని దేశాలు మంట కలిసిపోయినాయి. ప్రతి ఒక్క దేశాలు వాళ్ళు మీకు గూగుల్లో కూడా చూస్తాయి, అన్ని పోయినాయి. ఒక భారతదేశం నిలదొక్కింది. భారతదేశాన్ని ఎవడేం చేయలేడు, వాళ్ళు సనాతన ధర్మం మీద ఆధారపడినారు కాబట్టి ఎవరేం చేయలేదు ప్రపంచ దేశాలు అంటున్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్లో నిన్న ఆడవాళ్ళంతా బొట్టు పెట్టుకొని పూజలు చేసుకుంటున్నారు. అమెరికాలో బతుకమ్మను ఆడుతున్నారు. ఏది థాయిలాండ్లో బతుకమ్మను ఆడుతున్నారు. థాయిలాండ్లో గోవుకు పూజ చేస్తున్నారు. ఇట్లా జరుగుతూ ఉంటే మన భారతదేశంలో కొంతమంది ఇచ్చిన శక్తులు ఉండి అవి ఏం చేయలేవు. ఇప్పుడు ఏ శక్తి ఏం చేసినా కూడా భారతదేశం మీద దండయాత్ర చేసినా ఎవరు రాడు. భారతదేశం మహాసముద్రం ఇది, దీన్ని ఎవరు దీన్ని టచ్ చేస్తాను లేదు. హిందువులంతా ఒకటైన రోజున అసలు వాళ్ళు పారిపోతారు.
ఇటువంటి జరుగుతూ ఉంటాయి, ఇక చూస్తూ ఉన్నారు. ఐఎస్ఐ తీవ్రవాదులకు మీరు మన ఈ భారతీయులుగా ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్తారు ఐఎస్ఐ తీవ్రవాదులకు ఇచ్చేటువంటి మీ మాట? ఐఎస్ఎస్ తీవ్రాలు ఎవరంటే వాడు కూడా ప్రాణమే. ఇప్పుడు వీడు 20 మంది చెప్తే వాడు 200 మంది చెప్పేస్తాం మనం. అయితే మళ్ళీ ఈ జన్మ ఉండదురా నాయన, మీరు సనాతన ధర్మం పాటించండి, మీది మీరు పాటించండి, ఎవరు కూడా చెప్పుకోకూరు, నువ్వు పని చేసుకొని బతుకు, ఏదైనా కంపెనీ పెట్టుకొని బతుకు. మీరు ఇట్లా చేస్తా అంటే మీ పాకిస్తాన్ ఎవరు నమ్మడు, మీరు ఇటువంటి పనులు చేస్తా అంటే పాకిస్తాన్కి ఎవడు పెట్టుబడి పెడితే రాడు, కంపెనీ పెడితే రాడు. నీకు ఇప్పుడు ఆల్రెడీ మనం వాటరే పనిచేసాం, వాటర్ ఆనకట్టలు కట్టి వాడు నీళ్ళు దొరుకుతలేవు, వాళ్ళ పంటలు పండతలేవు, అసలు అది చూడాలి. అయితే ఈ వీళ్ళు ఐఎస్ఐ తీవ్రవాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు తరిమి కొట్టాలి, పాకిస్తాన్ ఉన్న ప్రజలు తరిమి కొట్టాలి, వాళ్ళు రానియద్దు. వాళ్ళు ఇళ్ళకి జాపుకొని ఫైటింగ్ చేసి బాంబులు వేస్తారు కదా, వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కొడతా ఉన్నారు. పిఓకేలా పాకిస్తాన్ ఆక్రమిత స్థలం ఉంది కదా, వాళ్ళు ఉన్న రైతులందరూ వాళ్ళ అత్తే వాళ్ళని కొట్టి చంపుతారు, వాళ్ళు బాంబులు పట్టుకొని వచ్చిన అందరినీ గొడ్డలతో చంపుతారు. అటువంటి జనంలో చైతన్యం. ఒక విషయం చెప్పండి, ఈ ఘటన తర్వాత నరేంద్ర మోదీ ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు అనేది మీకు ఏమైనా సమాచారం ఉందా? నాకు సమాచారం వస్తుంది, మాకు మెసేజ్ వస్తుంది. పాకిస్తాన్ని దాన్ని బయట పెట్టాలి. ఇప్పుడు పార్లమెంటు ఇప్పుడు వాళ్ళకు ఇది ఉంటుంది కానీ వీళ్ళకు నాటో ఉంటుంది, అందులో పోస్టర్లు పెట్టేసాడు. అంటే ఆఖరికి ఇప్పుడు మన ట్రంప్ ఉన్నాడు కదా, ఇక మీరు ఏమైనా తీసుకోపోయినా నువ్వు బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంగతి చూసుకోపో, మేము అటు దానికి సపోర్ట్ చేయమని అర్థమైపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ లైన్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ లైన్లో ఏదో ఒకటి కంపల్సరీ చేయండి ఒకరు వీళ్ళు. ఈసారి అట్టి పరిస్థితులు ఒకటిగా నరేంద్ర మోడీ గారు మన హిందువులంతా ఒకటైతారు, జెండాలు పట్టుకొని ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వెళ్ళి పాకిస్తాన్ పోతారు. వాళ్ళు ఎంతమంది చంపుతారు సంపని. యువత నేటి సమాజంలో చాలా మంది యువత కూడా పెడదోపన పోతూ డ్రగ్స్ తీసుకుంటూ, గాంజా తీసుకుంటూ, హుక్కా తీసుకుంటూ తమ భవిష్యత్తుని ఆగం చేసుకుంటున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది ఒక్కటి సార్, ఇప్పుడు దీన్ని అరికట్టండి. ఒకటి టీచర్లు పిల్లలకు చెప్పాలి, మీరు చెడిపోతారండి. ఒక లెక్చరర్ ఇంటర్మీడియట్ కాలేజీలో చెప్పాలి, బాబు చెడిపోతారా, వద్దు నాయన అది గంజాయి తీసుకొని చనిపోతుందండి. మళ్ళీ ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తే పాపం గవర్నమెంట్ ఏంటి చెప్తే, ఇప్పుడు గవర్నమెంట్ సీఎం మీరు దీన్ని కట్టుదిట్టం చేయండి, కొంతవరకు చేసారు, ఇంకా గట్టిగా మాట్లాడితే దొరికినట్టు కేసులు బుక్ చేసుకుని లోపడేయాలి. ఇంకోటి గంజాయి దగ్గర పోడు, ఆ గంజాయి సప్లై చేసుకోవడానికి మన గవర్నమెంటే ఇస్తుంది. ఇంత కమిషన్ అంటే అట్లా తీసుకోపో అంటాడు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపినప్పటికీ గట్టిగా మీ గలంతో ఇంకా గట్టిగా చర్యలు ముమ్మరం చేయాలంటున్నారా, లేకుంటే చేస్తుంది అంటున్నారా, చేయలేదంటున్నారా, ఏమంటారు? ఇంకా కొంతవరకు చేసిండు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు చేసినా కూడా పాపం ఆయన వీళ్ళు వెనక ఉండి వాళ్ళు ఉంటారు కదా సొంత మినిస్టర్లు, వీళ్ళు ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒకటి చేసుకోపో అంటారు. ఆయన సీఎం గారు గట్టిగా చెప్తే గంజాయి ఏముండదు. పాన్ షాప్లలో ఈ మధ్య కాలంలో ఈ సిగరెట్ అనేది వచ్చింది, దాంట్లో ఒక ద్రావకం ఉంటుందని చెప్పేసి తాగడం వల్ల మత్తుతూ ఉంటారని చెప్పి తెలుసు. పెద్దగా దీన్ని కూడా ఇప్పుడు నాగోల్ కాడ ఒక హోటల్ ఉంది, హోటల్ వాడు ఛాయలు కూడా డ్రగ్స్ కలుపుతున్నాడు. నేను పోయి అడుగు ఇట్లా అంటే ఆయన నా చెవులు చెప్తాను, నన్ను చాలా దాకా ఇక్కడ ఆడ మేము పక్కపడి కారు కూడా కలుపుతురా, చాలా డ్రగ్స్ కలిపితేనే టేస్ట్ ఉంటుందని జనం అది మంచిగా అంటుందట. ఆడపోయి మా వాళ్ళు అందరు పోయినట్టు నా పక్కపడి మనం అది ఎలక్ట్రికల్ కార్ కొనుతాను పోయినా టాటా కంపెనీ, ఆడపోతే గిటికి సంగతి అప్లికేషన్ ఇక దాన్ని ఎందుకు మనం డిస్టర్బ్ చేయాలి. అది అయితే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీకు కలిసిన వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి చెక్క బొమ్మలు తయారు చేయించే ఆవు లేక దూడ అవి అందరికి పంపిణీ చేస్తున్నారని తెలిసింది. ఎందుకన్నా ఈ ఆవు బొమ్మను ఇస్తే వాళ్ళు చూసుకుంటారు, ఆవును చంపద్దు, చంపడానికి అడ్డుపడతారు. ఇప్పుడు చాలా మందికి పెద్ద స్వామీజీలకు కానీ మన పెద్దలు బిఆర్ వాళ్ళు విలేకరులు కానీ ఇట్లా ఆవు బొమ్మలు అట్లా చేస్తే ఇస్తానట్టు. అది చాలా మంది వందలు చేపించి ఇస్తారని చెప్పి 100 మంది ఆర్డర్ ఇస్తాను నేను. కాదు నిర్మల చేస్తారు ఈ బొమ్మలు, కట్టె బొమ్మలు అక్కడ చేపిస్తారా? అక్కడ చేపించి నాకు ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. అయితే ఇట్లా అది ఇచ్చుకుంటూ చెప్తా, మీరు ఆవును చంపద్దు, ఇంటికి ఒక చెట్టు పెట్టాలి, ఇంటికో ఆవును అనియండి, ఆవుతో చాలా లాభాలు ఉన్నాయి. ఇవాళ ఒకరు మన చెట్టు గురించి ఇచ్చాడు, చెట్టుకి చెట్టు పెడతాడు, పొలంలో చెట్టు పెడితే అంతా వచ్చి చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చుంటే మీరు లేచేటప్పుడు మనిషికి 100 రూపాయలు ఇవ్వాలంట. ఎందుకే అంటాడు, నా చెట్టు కింద కూర్చుంటావు, ఫ్రీగానే ఉన్నా, ఫ్రీగా ఉంటే నీకెందుకు రా ఇసుక ఫ్రీగా పోతున్నది, మంచిగా ఇచ్చిండి అలా మంచి ఇన్ఫర్మేషన్ అది.
ఆ చెట్టు కింద వాడు గూగుల్ పే ఫోన్ పే పెడతాడు. చెట్టు మనిషి 100 రూపాయలు అని చెట్టు కింద లేవద్దంటాడు. వాళ్ళందరూ అక్కడ కూర్చున్న వాళ్ళు అందరు మనిషి 100 ఇచ్చి వెళ్ళిపోతారు. రేపు మేము కూడా చెట్టు పెట్టుకుంటూ పోతా అనుకుంటా అదొకటి తీసి మంచిగా తీసిండు ఇప్పుడు. ఎందుకంటే జనము చెట్లు కొట్టేయాలి. అవును. చెట్టు కొట్టకుంటే వర్షాలు పడతాయి. ఉంటే మనకు ఆర్గానిక్ ఫుడ్ వస్తుంది. అవును. ఇది 100 ఏళ్ళు బతారు ఎక్కువ. ఇప్పుడు ఒక మనిషి 110 ఏళ్ళు బతారు. నేను మా అత్త చనిపోయింది, మా మేనత్త 105 ఏళ్ళు బతికింది. ఊళ్ళో ఫుడ్ తిని ఆయన ఊరే ఆ చింతకాయలు ఊరిని పాలకూర పప్పు అది. అంటే ఒక మనిషి జీవనం కూడా పెరుగుతుంది. జీవన విధానం మనం కరెక్ట్ ఉంది అనుకో, ఆర్గానిక్ ఫుడ్ తింటాం. ఇదే మన పొలం ఉందే, వాడు పిజ్జాలని గుజాలని అలా ఏదో మనిషి తలకాయ పడదట ఒక బిర్యానీలా ఏళ్ళు వచ్చిందట, ఆయన కూడా పోయి తింటాడు. ఇక వాడు ఎన్ని రోజులు పోతారు చెప్పండి. అలా వాడి నూనె కల్తీ నూనె అట్లా ఇటువంటివి లేనప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. ఇవన్నీ ఒక ఆవుతోనే అవుతుంది. అయితే ఒక విషయం, మీరు సమాజ సేవ ఒకవైపు, అదేవిధంగా గో సంరక్షణ ఒకవైపు మీకు చేతనైన సహాయం చేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు ఈ ఒక కోణం ఒకవేళ ఉంటే పార్టీలో తిరుగుతున్నారు, పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా అటెండ్ అవుతున్నారు. మరి పార్టీ మీకు ఏమన్నా ఒక పదవి అనేది ఏమైనా ఇవ్వడం జరిగిందా అన్న? పార్టీ నాకేమి ఇవ్వలేదు, నేను అడగలేదు. నేను ఎక్కడైనా వాళ్ళ ఎమ్మెల్యేలకు పోటీ చేస్తే పోయి ప్రచారం చేసి అప్పుడే కదా వాళ్ళు ఇచ్చిన డబ్బు కూడా నేను తీసుకోను. నేను రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ డబ్బు వస్తాయి నాకు. ఇప్పుడు ఈ సమాజ సేవలకు చాలా మంది బిలియనీర్లు, కోట్లు, వందల వేల కోట్లు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నా ఫేస్బుక్ పోతాయి. బాంబేలో ఆయన ఫోన్ చేస్తాను, రావా నేను డబ్బులు ఇస్తాను నీ గోశాల కదా, ఆడికి పోయేస్తాను. అంటే మీరు గోశాల డబ్బుల కోసమా? నేను నా కోసం కాదు, ఇంకా గోవులను కాపాడాలి, గోశాలను పెట్టాలి, వాళ్ళ గడ్డి పంపించాలని. నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఒక్క రూపాయి నేను తీసుకోలే ఇప్పటి వరకు. ఎవరన్నా కాశెట్టి కుమార్ నా దగ్గర డబ్బులు తీసుకుండు నేను ఇచ్చినా అనంటే ప్రూఫ్ ఏ ఉండదు. వచ్చినంటే ప్రూఫ్ ఉండదు, నేను రిసిప్ట్ ఇస్తా కదా. ఇప్పుడు కొంతమంది 20 రూపాయలు 10 రూపాయలు దాన్ని పంపిస్తారు స్కాన్ అని ఉంటుంది. ఎవరైనా 10,000 పంపిస్తే రిసిప్ట్ ఇస్తాం మనం. అది ఆ డబ్బును నేను బీద పిల్లలకు చెక్కులు ఇస్తాను నేను. అది ప్రూఫ్ ఉంటుంది నాకు. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే అడుగుతారు. అంటే మోసం చేయడా కాశెట్టి కుమార్? ఇక జనం తెలియదా, నేను నా ఆస్తులే అమ్ముకొని నేను ఇస్తున్నా జనానికి. నాకున్న ఆస్తులలో మోసం చేస్తుండు మొత్తం. మేము చాలా పైసలు వస్తున్నాయి, గో సంరక్షణకి చాలా కోట్ల వస్తున్నాయి, అవన్నీ తింటుండు కాశెట్టి కుమార్ అని అంటే మీరేం చెప్తారు దానికి సమాధానం? దాని ప్రూఫ్ తీసుకురావాలి. ఇప్పుడు నువ్వు అంటావు కుమార్ అన్నకు 20 లక్షలు ఇచ్చినట్టు రిసిప్ట్ ఉంటుంది. ఆయన ఇచ్చిన రిసిప్ట్ 20 లక్షల అకౌంట్ నెంబరు, చెక్ అన్ని చెక్ ఇస్తారు క్యాషియర్. అది ఇస్తే దాన్ని బ్యాంకులు వేసి దాన్ని మళ్ళీ ఎవరైపోయింది ఏం కదా అని దాని రిసిప్ట్ ఉంటుంది. వాళ్ళకు స్కూల్ పిల్లలకు వాళ్ళకి చెక్కులు ఉంటాయి, వాళ్ళ ఫోటోలు ఉంటాయి, అన్ని ఉంటాయి. అలా నన్ను ఇప్పటివరకు నన్ను ఎవరు అనలే, మంచిగా చేస్తున్నా. ఇప్పుడు అడిగేది ఏంటంటే కొంత జనాలకు తెలవాలి, ప్రజలకు తెలవాలి, మీకు కూడా పైసలు వస్తున్నాయి, మీ దగ్గర దండుకుంటుర్రు, వెనకేసుకుంటుర్రు అని చెప్పేసి కొంతమంది మనసులో ఉన్నటువంటి అనుమానం, ఆ అనుమానాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం అడిగినాను. నాకు ఇది నా ప్రత్యక్షంగా నేను అడుగుతున్న ప్రశ్న కాదు. మీరు ఇన్నది ఆ నోటా ఈ నోటా వచ్చి నా చెవున పడితే నేను మిమ్మల్ని మీరు చూడలే కాబట్టి అది అంతే. మేము రియల్ ఎస్టేట్ డబ్బు బాగా వస్తుంది, మామూలు మాట ఉండదు. ఒక్కొక్క ల్యాండ్స్ వెంచర్ చేస్తే 5-10 కోట్లు వస్తాయి. అది మీ పిల్లలు కూడా పంపిస్తారని విన్నా పైసలు, అది వాస్తవేనా? మీ పిల్లలు ఎక్కడికైనా పోవడానికైనా కూడా పైసలు ఖర్చులకి మీకు ఇస్తారని చెప్పి విన్నా. మీ పిల్లలు? మా పిల్లలు డాక్టర్. నా కొడుకు పెద్ద డాక్టర్, అమెరికానా. ఆమె పెద్ద, అది నా కోడలు పెద్ద డాక్టరు. వాళ్ళకు నెలకు 4 లక్షలు వస్తాయి. నేను వాళ్ళ డబ్బు తీసుకోను. డాడీ నా డబ్బు నేను నీకు అవసరం సప్లై తిని పడుకోనికి ఎందుకు అంటారు. వద్దు బిడ్డ, నాకే ఆరోగ్యంగా ఉన్నా కదా, నేను కూడా తిరుగుతున్నా, మీ డబ్బులు మీరు బ్యాంకులు దాచుకుని నాకు నిన్న వచ్చి డబ్బులు నీకు కావాలన్నా డాడీ అని మా బాబు అంటే నాకేమవుతుంది బిడ్డ, నాకు ఉన్నాయి మంచిది, నీ బ్యాంకులో పెట్టుకో, లేవంటే ఏమైనా స్థలాలు కొనుక్కో అని చెప్తాను నేను. మాకు అన్ని దిక్కులు ఇల్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి నిజం చెప్పాలన్నా, మీరు గుండె మీద చేసుకున్న నిజం చెప్పాలి. మీరు కార్పొరేటర్గా ఉండాలి, కార్పొరేట్ బరిలో నిలబడాలి అనే వార్తలు కూడా వినపడుతున్నాయి. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే చాలా మంది అంటున్నారు. అదే మన హుజరాబాద్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఫస్ట్ అదే బై ఎలక్షన్ వచ్చింది, ఇటలేంద్ర గారు వచ్చారు. మళ్ళీ సెకండ్ టైం కూడా వద్దన్నారు. చెప్పాక నేను ఇండిపెండెంట్ పోటీ చేద్దాం అనుకుని శివం గుర్తు పోయినా, వద్దన్నారు, ఊకున్నా. మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్ పోటీ చేయి, మేయర్ పదవి కూడా స్టడీ చేస్తాను జనం అనుకుంటూ. అంటే నేను పొలిటికల్ రాని, నాకు ఇష్టం లేదు. సమాజ సేవలు ఉంటే నాకు గౌరవం ఉంది. అందరు నాకు అంటుండు. మొన్న కేఏ పాల్ పొలిటికల్కి వచ్చి ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు
ఒక మనిషి పొలిటికల్లో పోతే వాడిని ఒక సగం మంది తిడతారు ఉమ్, కంపల్సరీ. సగం మంది కాకుండా ఒక 25% మంది తిడతారు. ఉమ్, సమాజ సేవలను తిట్టారు. ఉమ్, తిట్టినా కూడా నీ అటువంటి వాళ్ళు ఈయన అటువంటి వాళ్ళు ఊరుకోరు. అవును. అరే మనిషి వారు గాడిద వారపై ఆయన దానికి ఆవులకు అన్నం పెడుతుండు, గోశాలకు పైసలు ఇస్తుండు, ఒక 10 మంది చదివిపిస్తుండు, నువ్వు మనిషి వారు గాడిద మీ అటువంటి వాళ్ళు అదే తిడతారు. ఇంతమంది ఇప్పుడు ఇన్ని మంచి పనులు చేస్తున్న మీరు ఉమ్. ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్ లో నిలబడితే దేవుడు ఆశీర్వదిస్తే మీరు గెలుస్తారు కదా, పబ్లిక్ కి సేవ చేస్తారని పబ్లిక్ కోరుకుంటుందని అంటున్నాం మేము. 100% మేము పోటీ చేస్తే గెలుస్తాం. ఉమ్, అది ఓడిపోవడం అనేది లేదు. కానీ మేము మా మేడం ఏమంటుందంటే వద్దు మనకు పొలిటికల్. కంపల్సరీ అందులో ఉన్న సగం మందో 25% తిడతారు నిన్ను, నువ్వు పడవు నేను పడా, మనం ప్రశాంతంగా ఉన్నాం, మనకు పొలం ఉంది, మనకు వడ్లు వస్తున్నాయి ఫ్రీగానే, ఇల్లు ఫ్రీగానే, మనకి ఏ ఖర్చులు లేవు, నెలకు 2-3 లక్షలు మనకు వస్తాయి అనుకో, అందులోకి వెళ్ళి ఓడగొట్టిరా, నెలకు 1-2 లక్షలు బీద పిల్లలకు తిరిగి అటు ఇచ్చిరా. కానీ మనం నువ్వు ఆ పొలిటికల్ పోతే ఎట్లాగో వాడు 20-30 కోట్ల ఖర్చు అవుతుంది ఎమ్మెల్యేక్షన్లో. ఆ 20 కోట్లు పెట్టి జనంలాగా హాస్టల్లో పోయి ఫీజులు కట్టి బట్టలు కుట్టితే వాడు అంగి తిరిగేదాకా మళ్ళా కుమారన్న కుట్టించినట్టు. అవును. అదే పొలిటికల్లో నువ్వు రాత్రి 5,000 తెల్లారి ఉమ్, వాడు ఉట్టినేసాం పైసలు తీసుకున్నాడు, వాడు ఇప్పుడు దెంగుతలేడు అంటాడు. ఇగో ఇటువంటి బాధ తెలంగాణ. అదే అదే ఇటువంటి ఉంటాయి. రాజకీయాల్లో వేరేలా ఉంటది, ఆ. వేరే మాటలు వస్తుంటాయి. ఉమ్. అయితే ఈ ఈ పార్టీలు కాకుండా మేము ప్రజలు కోరుకుంటారు కాబట్టి మిమ్మల్ని అడిగినాం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేద్దాం వివిధ అంశాల పట్ల. చూస్తూనే ఉండండి. మరో స్పెషల్ గెస్ట్తో మేము ముందుంటాను. కైజర్ న్యూస్, నేను మీ గంగాధర్. నమస్కారం. జై హింద్.